విష్ణు గారు చెప్పండి, నిజంగానే సంక్రాంతికి ఇన్ని సమస్యలు ఉన్నాయా? వాహనాల లైఫ్ ట్యాక్స్ మీద 10% రోడ్ సెస్ వేసారంట. ఇప్పుడు వరకు విన్నారు కదా, భద్రతా సెస్ అని పేరు మీద వేశారట. అలాగే మోందా బాధితులకి ఇంతవరకు రైతులకి పరిహారమే ఇవ్వలేదట. అలాగే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికి కూడా, యూరియా కానీ ఇవన్నీ కానీ. సరే, స్టూడెంట్స్ ఆల్రెడీ చర్చించాం. పల్లెల్లో డబ్బులు లేక అల్లాడుతున్నారట. మద్యం ప్రియులకి పొట్టగొడుతూ వాళ్ళ రేట్లు పెంచారు. మరి చివరికి చంద్రబాబు గారు ఒక్కళ్ళకి మాత్రం సంక్రాంతి జరుగుతోందని కన్నబాబు కానీ మీలాంటి వాళ్ళందరూ వ్యాఖ్యానించారు. సో ఏంటి నిజంగా సంక్రాంతి ఎవరికి? అధికారంలో ఉన్న వాళ్ళకైనా, ప్రజలకు కూడానా? సార్, ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మనం ఎవరో మాట్లాడటం కాదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల్లో ఏ రకంగా వైఫల్యం చెందింది, ఏ రకంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిందని. ఉదాహరణకి ఇందాక మనం ప్లే చేసినటువంటి ఒక వీడియో చూస్తే, కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పని 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇప్పటి వరకు పెంచినటువంటి పరిస్థితి అయితే చూసాం. ప్రజల మీద భారాలు మోపుతున్నారు అనమాట. ప్రజలకు సంబంధించినటువంటి నిన్న 13,100 కోట్ల రూపాయలకు సంబంధించి ఎన్జీఎస్ మీద 4,700 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను 2,300 కోట్లు, అలాగే వ్యాట్ మీద 1,300 కోట్లు, అలాగే విఎంసీ వృత్తి పన్ను 110 కోట్లు. దీంతోపాటు ఈరోజు కొత్తగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి వాహనాల భద్రత కోసం ట్యాక్స్ అనేది దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపితే, ఒక రకంగా భారాలు ఈ రకంగా ఉంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఎన్నికల హామీలైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇతర లేకపోతే నిన్న కాక మొన్న కాపు కార్పొరేషన్ దగ్గర విదేశీ విద్య కానీ ఫీజులు కానీ ఇవ్వండి అని చెప్పి కాపు వర్గీయులందరూ కూడా పోయి అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉంది? రైతుకేమో ఓ పక్క గిట్టుబాటు ధర లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు ఆ 3-4 నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. పత్తికి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు. నిజం, నేను ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను ఒకసారి పంపిస్తాను చూడండి. అప్పులు తాళలేక, గిట్టుబాటు ధర లేక, లేకపోతే సరైనటువంటి సౌకర్యాలు లేక ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో యూరియా కోసం చెప్పుల కాగితాలు పెట్టి లైన్లో పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఊరికినే పదే చెప్పట్లేదు. ఒక పక్కనేమో రైతులు భారాలు మోపుతున్నారు, ఒక పక్కనేమో ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోతున్నారు, రైతాంగాన్ని పట్టించుకోలేకపోతున్నారు. సంక్రాంతి అంటే ఎవరిదండి? ఈ పండగ అంతా ఎవరిది? పండించినటువంటి పంట ఇంటికి వచ్చి, బంధువులందరూ కూడా ఇంటికి వచ్చి శుభ్రంగా పండగ చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఎందుకుంది? ప్రభుత్వం ఏమో కోడిపందాలు వేసుకోండి, జోదాలు ఆడండి, లేకపోతే గుండాట్లు ఆడని ఓ పక్క వదిలేస్తుంది, రైతుల్ని గాలికి వదిలేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. రాయలసీమ లిఫ్ట్కి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంట. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తీసుకురావాలని ఆలోచన చేసేంత వరకు ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి రైతుల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోయిందా? వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికినే బురద చల్లటం అనమాట. రాయలసీమ లిఫ్ట్లో ఏకంగా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకి వారం 10 రోజులు అయినప్పటికీ కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో మంత్రులు లేరు, ఎంపీలు లేరు, ముఖ్యమంత్రి గారు కూడా లేరు. నిన్న కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు ఆయన, సీఎం గారు ఏం చెప్పారంటే, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఒక్క పెన్షన్లు తప్ప ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాల్లోనూ, మనం చెప్పడం కాదు, అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలే మనం తీసుకుందాం. కలెక్టర్ల సమావేశాల్లో, సెక్రటరీల సమావేశాల్లో ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆయనే చెప్పారండి. ఆయన మాట్లాడినటువంటి మాట ఎందుకుని మనకి డౌట్ వస్తుందంటే, దాన్ని ఎందుకుని మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నామంటే, ఎమ్మెల్యేలు మాట వినట్లేదు, ఎమ్మెల్యేల యొక్క అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, ఎమ్మెల్యేలు దోపిడీదారుల కింద మారిపోయారని చెప్పి ఆయనే పదే చెప్తా ఉన్నాడు. అలాగే కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు రిచెస్టులుగా మారిపోయారు, చూస్తా ఊరుకున్నారు, మీ మూలంగానే ఆర్థిక లోటు వస్తుందని చెప్పని వాళ్ళని బదనాం చేస్తా ఉన్నారు. ఇంకో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దానికన్నా గొప్పగా చేస్తాను, దానికన్నా మిన్నగా చేస్తాను అని చెప్పని
పట్టదారు పాస్ పుస్తకాల విషయంలో అన్ని తప్పులు తడకతో చేస్తూ ఉంటే ఒక 10 మందిని సస్పెండ్ చేస్తానని చెప్పి నిన్న మీటింగ్లో మాట్లాడారు. అంటే ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తున్నట్ట? ఇది మంచి ప్రభుత్వమా, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రభుత్వమా? ఇది పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం అయిపోయింది, పట్టు లేనటువంటి ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సెక్రటరీలు, అలాగే కేంద్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అయితే చంద్రబాబు గారికి మాత్రం సంక్రాంతి చేసుకోవడానికి వీలుగా బ్రహ్మాండంగా కేసు విత్డ్రా చేసుకున్నారంట. మరి నిన్న ఎక్కడో జడా శ్రావణ్ గారు ఎవరు చెప్తుంటే విన్నాను. ఈ కేసు తీర్పు కూడా ఇవ్వరా, తీర్పు కాపీ ఇవ్వకపోవటం ఇదేంటి? అసలు న్యాయ వ్యవస్థ కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మరి ఏమిటో ఆ టెక్నికాలిటీస్ మనకు తెలియదు కానీ, బట్ సంక్రాంతి ఒక్క చంద్రబాబు గారికేనా అని మీరు, కన్నబాబు గారు వీళ్ళంతా అంటున్నారు. సో ఆయన కేసులు కొట్టేయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి గొడవ లేదా, విత్డ్రా చేయించుకుంటున్నాడు కాబట్టి. సార్ ఇప్పుడు మనం మాట్లాడటం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడం కాదు, కేసు పెట్టడం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, సెంట్రల్ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇలా జరిగింది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఇంత స్కామ్ జరిగిందే, ఇంత బోగస్ కంపెనీలు ఏర్పాటు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత డబ్బులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి, తెలుగుదేశం పార్టీ చేతిలోకి, చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పోయినాయి, మీరు చెక్ చేయండి అని చెప్పారు. మా మీద పడి ఏడిస్తే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని రాష్ట్ర అధికారులందరూ కూడా, సిబిసిఐడి సంబంధించిన అధికారులందరూ కూడా క్రోడీకరించి దాని మీద కేసు పెట్టడం జరిగింది. మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని మీరు కొట్టేసుకున్నారు, తీసేసుకున్నారు. మరి సంక్రాంతి ఎవరికి? గిట్టుబాటు ధర లేనటువంటి, పండించినటువంటి పంటకి ధర లేనటువంటి రైతుకు సంక్రాంత? అక్రమంగా వాస్తవంగా పెట్టినటువంటి కేసులు అక్రమంగా కొట్టేసుకున్నటువంటి మీకు సంక్రాంత? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ముమ్మాటికి సంక్రాంతి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే సంక్రాంతి ముందే ఆయన మీద సిబిసిఐడి పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. రైట్. ఏంటి సంక్రాంతి చంద్రబాబు గారికైనా కేసులు ఎత్తేసుకోవడం ద్వారా నిజంగానే రైతులు, ఉద్యోగులు, వీళ్ళెవ్వరికి ఉద్యోగులు కూడా మరి ఇస్తే ఒక్కడియే కూడా ఇవ్వలేదు, చాలా వేల కోట్ల బకాయిలు కదా సార్. 35,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ ఉన్నారు. 35,000 కోట్ల బకాయిల్లో వీళ్ళు అనౌన్స్ చేసిన ఎంటైర్, అంటే ఒక డిఏ కానివ్వండి, సరెండర్ లీవ్ కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, అన్నీ కలిపి వీళ్ళు అనౌన్స్ చేసింది ఒక 1,100 కోట్లు. అది కూడా వాళ్ళ అకౌంట్స్లో పండగ పడిద్దనే నమ్మకం ఫస్ట్ ఉద్యోగులకు లేదు. అయితే సంక్రాంతి అంటేనే వ్యవసాయం కరెక్ట్గా చేతికి వచ్చే టైంలో, పంటలు చేతికి వచ్చే టైంలో రైతువారి పండగగా ప్రాచుర్యం పొందిన పండగ. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సంక్షోభం అనేది, నేను కొంతమంది రైతు నాయకులతో మాట్లాడినప్పుడు గత 25 సంవత్సరాలకు పైగా ఇంత దారుణమైన సంక్షోభం ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అంత తీవ్రంగా. అంటే మీరు ఏ రైతునైనా తీసుకోండి, ఎలాంటి పంట అయినా తీసుకోండి, పొగాకు తీసుకోండి, పత్తి తీసుకోండి, మిర్చి తీసుకోండి, చిని తీసుకోండి, అంటే శనగ తీసుకోండి, టమోటా, ఉల్లి, వరి, ఏది తీసుకున్నా నష్టపోయారు సార్. అంటే దిగుబడి ఉండి కూడా గిట్టుబాటు ధరలు లేక. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఈ వాణిజ్య పంటలు, హార్టికల్చరల్ పంటలు ఇలాంటి వాటిల్లో ఒకసారి నష్టం జరిగిందంటే భారీగా, మరలా 3 సంవత్సరాలు మంచిగా పంటలు పండినా కూడా ఈ నష్టం అంటే భరించలేనంత దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇంత ఇబ్బందులు పడటానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత పంట బీమాని ఎత్తేయటం, ఇప్పుడు కూడా వాళ్ళ మీద చిత్తశుద్ధి లేకపోవడం ప్రభుత్వానికి, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. మోంతా తుఫాన్ వచ్చి ఇప్పటి వరకు వాళ్ళకి వార్త వచ్చింది, ఇవ్వలేకపోవడం, నష్టపరిహారాలు ఎంత దుర్మార్గమో చూడండి. మోంతా తుఫాన్ వచ్చినప్పుడు రైతులకు జరిగిన నష్టం కంటే రోడ్లకు జరిగిన నష్టం ఎక్కువ అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కేంద్రానికి. అంటే రైతులకు రావాల్సిన డబ్బుతో రోడ్లు కంప్లీట్ చేసుకుందామనే స్థాయి ఆలోచన అనేది రైతులను వంచడమే కదా. నిజంగా అట్లా జరిగిందా? జరిగింది సార్, చాలా క్లియర్ గా పేపర్లో కూడా వచ్చింది కదా ఎస్టిమేషన్ ఎక్కడెక్కడ జరిగినాయి. రైతులకు అన్యాయం చేసి రోడ్లు వేస్తారంట. అంటే ఎంత రైతుల వేరే బడ్జెట్లు వేసుకోమన్నాను సార్. రైతులు ఇంత అగమ్యగోచరంగా వాళ్ళ పరిస్థితులు ఉంటే వాళ్ళకి కేటాయించాల్సిన నష్టపరిహారంలో కూడా కుదింపులు చేసుకుని దాన్ని రోడ్లకి మళ్లించుకోవడం అంటే ఎంత దుర్మార్గం. అది కూడా ఇవ్వలేదు అంట కదా ఇంతవరకు. నెక్స్ట్ స్కిల్ స్కామ్ గురించి ఇప్పుడు కురసాల కన్నబాబు గారు అన్నారు కదా వీళ్ళకి సంక్రాంతి అని. నేనేమంటానంటే సార్,
ఇది టెంపరీగా ఎంజాయ్ చేయొచ్చేమో. ఎందుకు అంటే 371 కోట్లు ఇది ప్రజాధనం, ఇది ఎవరి సొత్తు కాదు, ప్రజాధనం డైవర్షన్ అయింది. సీమెన్స్ కంపెనీ మాతో అగ్రిమెంట్లు ఇవన్నీ మా నోటీసులో లేవు, మాకు ఏ సంబంధము లేదు అని చెప్పుండారు. ఈ 371 కోట్లు ఒకవేళ ఇదేంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మీరు తెలియక సంతకం పెట్టారు అన్నా కూడా ఈ కేసులో 37 మంది నిందితులుగా చేర్చబడిన వాళ్ళందరి మీద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మీరు వెనక్కి తీసుకున్నా కూడా మరి ప్రజాధనమైన 371 కోట్లని ఎవరు అది దోచుకున్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి శిక్షించాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఉంది కదా. మీ ప్రభుత్వం ఈ కేసును కొట్టేపించుకుంటూ ఆ నిందితులను వదిలేయటంలో మీ దురుద్దేశం ఏంటి? మీ యొక్క అంటే వాళ్ళు మీరు ఒకటేనా? మరి ఇది ప్రజలకు వస్తున్న సందేహమే కదా. సో రేపటి రోజున ఏమవుతుంది, మళ్ళీ అధికారం మారినప్పుడు 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ఎక్కడ జరిగిందని మరలా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, కొత్త కేసు స్టార్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు సచ్చీలులు అయితే మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద సైన్ పెట్టాం, మాకు ఏ సంబంధం లేదు, కానీ ఈ 300 అంటే ఈ కేసు యాక్టివ్గానే ఉంటుంది, ఈ 371 కోట్లని ప్రజల సొత్తును దోచుకున్న వ్యక్తులను మేము కనిపెట్టి శిక్షిస్తాము అని కదా చెప్పాలి. మీరు 37 మంది సచ్చీలులు అయితే ఈ 371 కోట్లు కొట్టేసింది ఎవరు? సో ఇది డెఫినెట్లీ ఇదేదో టెంపరీ ఎంజాయ్మెంట్ సార్. గడ్కరీ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి నోబుల్ పర్సన్ అన్నారని ఈనాడులో రాశారు, మంచిదే, సంతోషం, మనకి అభ్యంతరం లేదు. కానీ నోబుల్ పర్సన్ అయితే ఇట్లా కేసులు ఆయన కేసులు ఆయనే విత్డ్రా చేసుకోవడం చేయకూడదు కదా, విచారణ ఎదుర్కొని ఏమి లేదని కడిగిన న్యాయస్థానాలు కూడా సార్, న్యాయస్థానాలు అన్న ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీ, జిఎస్టీ అండ్ ఈడీ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత ఈ కేసు కొట్టేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ ఉండాలి. అసలు ఈ కేసు ఎలా కొట్టేస్తాము, కావాలంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేదని మీ వరకు క్లియరెన్స్ ఇవ్వచ్చేమో, కానీ 37 మందిని క్లియర్ చేసేసి అసలు కేసే క్లోజ్ చేయడం అంటే మరి ఈ ప్రజాధనం దోచుకున్న వాళ్ళని కనిపెట్టడంలో న్యాయస్థానాలు కూడా ఉదాసీనంగా ఉంటాయా? ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలు?